నకిలీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. అర్హతకు మించి వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏళ్ల తరబడి అధికారుల కళ్ళుగప్పి వైద్యం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా చలామణి అవుతున్న బాగోతాన్ని గుట్టు రట్టు చేశారు. తాజాగా గురువారం నిర్వహించిన తనిఖీల్లోనూ 4 డాక్టర్ల వ్యవహారం బట్టబయలైంది. అర్హత లేకున్నా నకిలీ సర్టిఫికెట్తో 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ బాగోతాన్ని అధికారులు తనిఖీల్లో బయటపెట్టారు. జిల్లా కేంద్రంలో యాపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఇన్నాళ్ళు ఎండి రేడియాలజిస్టుగా చలామణి అవుతూ వచ్చారు. అయితే గురువారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం తనిఖీలో కేవలం ఎంబీబీఎస్ మాత్రమే పూర్తి చేసినట్లు సర్టిఫికెట్స్ బయటపడ్డాయి. డాక్టర్ కిరణ్ తన తండ్రి వీరభద్రం పేరులోని ఇంగ్లీష్ అక్షరాల్లోని ఎండి పదాలను ఎంబీబీఎస్ పక్కన చేర్చి ఎంబీబీఎస్ ఎండి రేడియాలజిస్టుగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. ఈ సర్టిఫికెట్తో యాపిల్ స్కాన్ సెంటర్ పేరుపై 2013లో రిజిస్టర్ చేసుకోగా గతేడాది సెప్టెంబర్ నెలలో దీనిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుడ్డిగా రెన్యువల్ చేశారు. అంతేకాకుండా ఇదే స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్న మరో రేడియాలజిస్టు జుల్ఫికర్ అలీఖాన్ అనే డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండీగా చెప్పుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సదర్ డాక్టర్ ఎంబీబీఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో వెంటనే బోర్డు మార్చేయడం గమనార్హం. సూర్యాపేటలో శరత్ కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. గుండె సంబంధిత వైద్యం అందిస్తామని డాక్టర్ శిరీష పేరిట అనుమతి తీసుకొని అసలు డాక్టరే లేకుండా ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియనే వైద్యం అందిస్తున్నట్టుగా గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం సదరు ఆసుపత్రిని సీజ్ చేశారు. సూర్యాపేటలో పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు వెలుగు చూస్తున్నాయి. కొందరు అర్హత లేని వారు కూడా వేరే వ్యక్తి ఫార్మసీ సర్టిఫికేట్, డాక్టర్ల సర్టిఫికేట్లను అద్దెకు తీసుకుంటూ వారికి నెల నెలా జీతం చెల్లిస్తూ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. కమిషన్లు ఎరచూపి జిల్లాలోని ఆర్ఎంపీలను తమ వైపు తిప్పుకొని రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్లు లేకుండానే వాళ్లే డాక్టర్లుగా చలామణి అవుతూ కోట్లు సంపాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్య హాస్పిటల్లో డాక్టర్ లేకుండానే కేవలం మేనేజ్మెంట్ హాస్పిటల్ నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తనిఖీల సమయంలో డాక్టర్ స్థానంలో మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యక్తి ఉండడం గమనార్హం. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రవిశేఖర్ అనస్థీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజిషియన్గా అవతారం ఎత్తి ఏకంగా సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా హాస్పిటల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తుండగా అందులో పనిచేస్తున్న రేడియాలజిస్టు సైతం ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారుండడం కొసమెరుపు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎండీగా చలామణి అవుతున్నారు. అయితే 2 ఏళ్ల క్రితం చైనా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ గడువు ముగిసినా రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో 2 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసిన మెడికల్ కౌన్సిల్ సభ్యులు అవుట్ పేషెంట్ సీట్లను పరిశీలించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లకు ఫోన్ చేసి మాట్లాడి సదరు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్ధారించారు.